ఏఐ ఫోటోలతో సెలబ్రిటీలను ఆడుకుంటున్నారు కొందరు. దీంతో వాళ్ళంతా వరుసగా కోర్టు మెట్లెక్కుతున్నారు. మా పరువుని కాపాడండి అంటూ కోర్టుకి విన్నవించుకుంటున్నారు. కింగ్ నాగార్జున కూడా ఈ వరుసలోనే ఉన్నారు. ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. తన ఏఐ ఫోటోలు, వీడియోలను పర్మిషన్ లేకుండా క్రియేట్ చేస్తున్నారని, వాటితో కొన్ని వెబ్సైట్స్లలో బిజినెస్ కూడా చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. వాటిని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కూడా ఇంతకు ముందు ఇవే ఫిర్యాదులతో ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫోటోలను తప్పుగా ఉపయోగిస్తూ తమకు పరువు నష్టం కలిగిస్తున్నారని కోర్టుకి విన్నవించుకున్నారు. గతంలో ఆ ఇద్దరి విషయంలో ఇప్పుడు నాగార్జున ఫిర్యాదుపై కూడా కోర్టు పాజిటివ్గా స్పందించింది. ఏఐ వీడియోలు క్రియేట్ చేసిన దాదాపు 14 వెబ్సైట్స్ని, వాటికి సంబంధించిన లింక్స్ తొలగించాలని కూడా నాగార్జున డిమాండ్ చేశారు. తన వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించే విధంగా చర్యలు తీసుకున్న కోర్టుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ కూడా చేశారు. అక్కినేని నాగార్జున, నేటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడినందుకు ఆనరబుల్ ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. నాగ్, ఐష్, అభిషేక్ ఈ ముగ్గురే కాదు, చాలా మంది సెలబ్రిటీలు ఇప్పుడు ఈ సమస్యలో ఉన్నారు. నిన్నటికి నిన్న సాయి పల్లవి ఫోటోలు అడ్డగోలుగా ఏఐతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అవి ఒరిజినలా కాదా అని క్లారిఫై చేస్తూ మరికొందరి పోస్టులు ఇలా సెలబ్రిటీలను అవమానిస్తూ పరువు నష్టం కలిగించేలా కొందరు ఏఐ టూల్స్ వాడేస్తున్నారు. మరికొందరు సెలబ్రిటీల ఏఐ జనరేటెడ్ కంటెంట్తో యాడ్స్ కూడా చేస్తున్నారట. ఇలాంటి సమస్యలు ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఢిల్లీ హైకోర్టు స్పందించింది, కానీ దీనిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయనే భయం ఉంటే తప్ప ఇలాంటి వాళ్ళు దారికి రారు. అయితే కింగ్ నాగార్జున ఢిల్లీ హైకోర్టుకు థ్యాంక్స్ చెప్పడంతో, మా నాగ్ని ఏమైనా అంటే ఢిల్లీ పోలీసులు మూసేస్తారు, జాగ్రత్త అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.